రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ జూన్ జూలై మాసాల్లో భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, ఇక ఆగస్టు సెప్టెంబర్ మిగిలిన 2 నెలల వర్షాకాలానికి సంబంధించిన 2 నెలల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలు విడుదల చేసింది. గడిచిన 2 నెలల్లో దేశవ్యాప్తంగా 6% సగటున అధిక వర్షపాతం నమోదైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 25% లోటు వర్షపాతం నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం లోటు వర్షపాతం నమోదవుతూ ఉంది. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆగస్టులో మొదటి 2 వారాలు సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్లో కూడా సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా కూడా 7 నుంచి 8% అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోనూ తూర్పు భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం సగటు వర్షపాతం కన్నా కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే 25% పైగా లోటు వర్షపాతం నమోదైంది జూన్ జూలైలో. అయితే ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. అయితే గోదావరి జిల్లాలో కూడా కొంత మెట్ట ప్రాంతం ఉంది, కృష్ణా జిల్లాలో కూడా మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి మెట్ట రైతులకైతే ఇబ్బందులు తప్పదు. రాబోయే 2 నెలల్లో వర్షాలు అనుకూలించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం డ్రై స్పెల్ కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా లేవు. వర్షాలు ఎక్కడ నమోదు కావడం లేదు. ఉష్ణోగ్రతలు కూడా మరలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే దాని మీద వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకసారి ఆగస్టు నెలలో వచ్చే డ్రై స్పెల్స్ 25 రోజులు, 30 రోజులు, 40 రోజులు కూడా ఒక చినుకు కూడా పడదు. దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. వేసిన పంటలు, మొలిసిన పంటలు, అప్పుడప్పుడే మొలుస్తున్న పంటలు తీవ్రమైన ప్రభావం ఉంది. ఆగస్టు నెలలో వర్షాలు చాలా కీలకం. అందువల్ల రాబోయే 3 వారాల్లో ఋతుపవనాలు చురుగ్గా మారతాయా, బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడుతుందా లేదా అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.